నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ప్రధానంగా తీసుకున్నట్లయితే ఏపీలో రాజకీయ వేడి రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒక వ్యాఖ్య చేశారు. పాపం పసివాడు అనే సినిమా మీ మీద తీయాలి అంటూ ఒక వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్యను ఎట్లా చూడాలంటారు? అంటే వ్యాఖ్య చేయడానికి దోహదపడ్డ సంఘటనలు లేవో మనం చెప్పుకోవాలి. లేకపోతే వ్యాఖ్య చేయరు కదా, అవసరం లేదు కదా. ఆయన పదే పదే ఉంటాడు, మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అంటాడు. మీ బిడ్డ అంటే సహజంగా ఏమనుకుంటారంటే మా తాను యోగక్షేమాలు ఆయన చూసుకుంటాడరే అనుకుంటారు కదా. మీ బిడ్డ అండం మాత్రం అంటున్నాడు కానీ యోగక్షేమాలకు దేవుడు గాలి కుదిరేస్తున్నాడు. అదొకటి. రెండవది ఏంటంటే, నేను చాలా అమాయకుణ్ణి అని చెప్పగానే చెప్పుకుంటున్నాడు. మీ బిడ్డకు మీడియా లేదు, పత్రికలు లేవు, టీవీలు లేవు, మీ బిడ్డ కేవలం మీరే కాపాడుకోవాలి. ఇలా మాట్లాడుతుంటే మరి సాక్షిని పత్రిక అంటారా అనరా, సాక్షి మీడియానేమో టీవీ అంటారా అనరా. కనుక ఆయనకు ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా లేవు 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 అంతా మీరే, నాకు సర్వస్వం, నాకు ఎవరున్నా లేకపోయినా నాకు ప్రజలు ఉన్నారు, దేవుడు ఉన్నాడు. అందరికీ దేవుడు ఉంటాడు, అందరికీ ప్రజలు ఉంటారు. ఆ ప్రజలు నమ్మే కదా ఎలక్షన్లో దిగుతారు. కానీ ఆ ప్రజలు మన వైపు ఉన్నారా లేరా అన్నది తెలుసుకోవాలి. అది మనం చేసిన పనులు బట్టి మనతో ఉంటారు. కేవలం డబ్బుతో ప్రజలు కొందనుకుంటే దేశ రాజకీయాలు ఎప్పుడో నామరూపాలు లేకుండా మారిపోయాయి అన్నమాట. డబ్బుతో ప్రజలను కొనలేరు. మనసుతోనే, అభివృద్ధితోని, ఏమైనా సంక్షేమం మార్గాలతో కొనగలరు. కానీ అంతేగాని నోటితో ఇలాంటి మాటలు మాట్లాడినంత మాత్రంలో ప్రజలు తన వైపు రారన్నమాట. అయితే ఈ మాట్లాడే మాటలకి నాకు టీవీలు లేవు, మీడియా లేదు, అంతా ఈ మాటలు ఎలా ఉన్నట్టే పసివాడు అలాగే మాకెవరూ లేరు, నాకు అసలు నానే వాళ్ళు లేరు, మీరే నా వాళ్ళు అని చాలామంది తెలివి మీరిన వాళ్ళు మాట్లాడుతుంటారు అన్నమాట. అందువల్ల మరి ఇట్లాంటి పసివాడి కోసం పాపం పసివాడు అనే సినిమా తీసినట్టయితే ఇంకెన్ని నిజాలు బయట పెడతాడో, అలాగే టీవీ లేదు, మీడియా లేదు అనేటువంటి నిజాన్ని ఎలా బయట పెట్టాడో ఇంకెన్ని నిజాలను బయట పెడతాడో మన జగన్మోహన్ రెడ్డి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. అయితే పవన్ కళ్యాణ్ ఈ స్టేట్మెంట్ ఇస్తూనే మరొక మాట అన్నది ఏంటంటే, పాపం పసివాడు అనే సినిమా తీయాలంటే దానికి ఒక వెనకాల బ్యాక్ డ్రాప్ కావాలి, ఇసుక దిబ్బలు ఇవన్నీ కావాలి. అయితే అవి ఎక్కడా లేవు. వైసీపీ ఎమ్మెల్యేలు మొత్తం ఇసుక దిబ్బలు, ఆ దిండెలన్నీ స్వాహా చేసేసాడు. కాబట్టి సినిమా ఎట్లా తీస్తారంటూ మరొక సెటరికల్ వ్యాఖ్య మళ్ళా చేశారు. దాన్ని ఎట్లా చూడాలంటారు? అంతే కదా, అది కేవలం మనమే ప్రజలను అంటారు కదా. పాపం పసివాడు సినిమా తీయాలంటే ఎక్కడ ఇసుక తినలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇసుక ఇప్పుడు ఆంధ్రదేశంలో ఉందా? మళ్ళీ కొత్తగా గోదావరి, కృష్ణ, ఇంకేదో ఈ నదులు పూర్తిగా కోరుకుంటూ లోనకి వెళ్ళిపోయినట్టయితే ఏదో ఆ కింద ఉన్న ఇసుక ఏదో మనకు కనిపించాలి. కానీ ఇప్పుడు కనుచు మేరలో ఇసుక లేదు, ఇసుక రేణువులు కూడా లేవు అన్నమాట. లారీలతో టన్నుల కొద్దీ అమ్మేసుకున్నారన్నమాట. మామూలు కాదు, పార్టీ నాయకులు, పార్టీలో ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరూ కలిసి ఆ సొమ్ము చేసుకున్నారు. అది మాట నిజమే. ఇప్పుడు పాపం పసివాడు ఇసుక తిన్నుల మీద ఏమో అనాథగా తిరగాలంటే ఇసుక తిన్నులు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ లేవు కదా. ఎక్కడ చూసినా మామూలుగా బురదే ఉంది. ఇప్పుడు మట్టి కూడా లేదు, బురద ఉందన్నమాట. ఆ బురదలో కూర్చుంటే ఆ సినిమా అవ్వదు. పాపం పసివాడైతే ఉంటాడు కానీ బురదలో ఆ సినిమా కానీ ఆ ఇసుకల్లోంచి ఒక పాము వస్తుంది. అలాంటి పాము నుంచి ఏమైనా రావు. అందువల్ల ఆయన తాలూకు మాటలే ఆయనకి అప్పచెప్పాడు మన పవన్ కళ్యాణ్. అయితే ఇప్పటిదాకా దత్తపుత్రుడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి టీజ్ చేయడానికి ఒక పదం దొరికింది. కానీ వాళ్ళ కొత్తగా పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డిని టీజ్ చేయడానికి ఈ పాపం పసివాడు అనే ఒక టైటిల్ కొత్తగా దొరికింది అనుకోవచ్చు అంటారా? లేదండి, ఏదో మామూలుగా ఒక విసురు చమత్కారాలు, చమ్మక్కులు అంటారు చూసారు రాజకీయాల్లో, అవి ఎక్కువగా ఉంటాయి. అసలు రాజకీయంలో ఉన్నటువంటి అందమే అది కదా. ఇప్పుడు ఆ చమ్మక్కులు ఉంటాయి. నేను సంజీవ్ రెడ్డి, ఈవెన్ ఎవరు బ్రహ్మానంద రెడ్డి గారు ఎంత మంచి చమ్మక్కులు వేసుకునేవారండి. ఒక మంచి మాట. మొత్తానికి ఆయన చాలా యంగ్గా ఉన్నాడు, ఇటు మామూలుగా చాలా యూత్ఫుల్గా బిహేవ్ చేస్తున్నా చెప్పి సంజీవ్ రెడ్డి అనేవాడు.
ఎస్ నేను ప్రాణం ఉన్నంత వరకు నేను ఎవర్ గ్రీన్ హీరోనని ఆయన చెప్తుండేవాడు. ఏ పెద్ద ఇలా కక్షలు కార్పణ్యాలు ఉండేవి కాదు, సరదాగా మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇప్పుడు అలా కాకుండా ఈ కాస్త ఏదైనా అనుకున్నట్టయితే గుండెల్లో పెట్టేసుకుంటున్నారు. ఆ రోజు నీవు ఈ మాట అన్నావు కదా, అనుభవించు. తాండ్ర పాపారాయుడు ఖచ్చితంగా అలాగైతే పొడుస్తాడు. ఆ రోజు ఈ మాట అన్నందుకు ఈ పోటు, ఆ రోజు ఇంకో మాట అన్నందుకు ఈ పోటు అంటారు చూసారా, అలా దెబ్బలు తీసుకుంటున్నారు ఒకళ్ళొకళ్ళు. కనుక రాజకీయాల తాలూకు ఆ రాజకీయ ముఖ చిత్రమే మారిపోయింది, రాజకీయ ధోరణే మారిపోయింది అన్నమాట. ఏది ఏమైనప్పుడు కూడా కక్షలు కార్పణ్యాలు కుట్రలు ఇవన్నీ కూడా పనిచేయవండి. ప్రజల్ని ఎవరైతే హక్కుని చేర్చుకుంటారో, ప్రజా జీవితాన్ని ఎవరైతే మారుస్తారో వాళ్ళు గుర్తుండిపోతారు. ప్రజా జీవితాన్ని మార్చిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. అవును. అయినా ఇప్పుడు ఎంత దాన్ని కూడా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు ఈయన. నాకు కావాల్సింది ఒక్క సత్యనాథేళ్ళ కాదు, నాకు మా పిల్లలు అందరూ సత్యనాథేళ్ళే కావాలంటే అది సాధ్యపడే విషయమేనా? మరి ఊరికొకరిని తయారు చేస్తారంటే సరే అది అతిశయోక్తి. అయినప్పుడు కూడా ఓ మాట్లాడచ్చు. అలా కాకుండా ఆంధ్రదేశంలో ఎంతమంది ఉన్నారో అంతమందిని కూడా సత్యనాథాలనే తయారు చేసేస్తానంటే, ఇప్పుడు ఆంధ్రదేశంలో ఏం తయారు చేసావు? మందుల షాపులో పెట్టావు, కోడి మాంసం అమ్మిస్తున్నావు, చేపల పులుసు సంభిస్తున్నావు, వాలంటీర్లుగా పెట్టావు. వీళ్ళందరూ సత్యనాథాలు ఎలాగైపోతారు? ఫీజు రింబర్స్మెంట్ కింద డబ్బులు స్కూల్స్ లో కాలేజీలో కట్టకపోతే వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. మరో పక్కన అకాడమిక్స్ పూర్తి చేసుకుని ఉద్యోగాలకు రెడీగా ఉంటే వాళ్ళకి సర్టిఫికెట్స్ లేకపోవడం వల్ల ఉద్యోగాలు లేవు. ఇంకా సత్యనాథాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఆయన? అవును, ఉద్యోగాలు కూడా లేవండి. ఉద్యోగాలు ఏముంది మీకు? మద్రాసు దగ్గర చిత్తూరు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ మద్రాసు వలసపోతున్నారండి. ఇప్పుడు మన ధర్మవరం పెనుగొండ ఉన్న వాళ్ళేమో బెంగళూరు వెళ్ళిపోతున్నారండి. ఇలాగా ఏ ప్రాంతానికి దగ్గరగా ఉంటున్నారు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు, వలస వెళ్ళిపోతున్నారు అన్నమాట. అయితే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు లేవు. వస్తాయని కూడా పొరపడి ఒక అద్భుతం జరగాలి. అద్భుతం అంటే ఏంటి? మనకి మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి ఆ పాత పరిచయాలన్నీ తీసుకొని వాళ్ళకి ఏదో ఉద్యోగానికి ఉపాధి, ముందు స్కిల్ డెవలప్మెంట్ కావాలి. సత్యనాథాల్లో స్పష్టంగా చెప్పాడు. మనకైతే టెక్నికల్ ఎక్స్పర్టైజ్ లేదు, మనకి టెక్నికాలిటీ తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉంటే కానీ ఈరోజు ఎక్కడ నెక్క రాలేరు. క్లౌడ్ ఒకటి ఎగ్జామ్ రాస్తే బాగుంటుంది, మన దాంట్లో క్లౌడ్ ఎక్స్పర్ట్స్ ఎవరు లేరు అని మొత్తం వివరంగా ఓపెన్గా చెప్పాడన్నమాట. అలాంటి ఆ విషయంలో ఎవరైనా స్కిల్ డెవలప్మెంట్ గురించి ఏమైనా ఆలోచించారా? ఇప్పుడు సాఫ్ట్వేర్ వాల్యుబుల్ ప్రొఫెషనల్స్గా ఎవరైనా తయారు చేశారా? ఏది లేకుండా సాఫ్ట్వేర్ వాడెవడు అక్షరం ముఖరాయం వాడు తీసుకొచ్చి ఐటీ మినిస్టర్గా పెట్టారు. ఎంత అన్యాయం అండి! సాఫ్ట్వేర్లో ఎంత డెవలప్మెంట్ ఉందండి. సాఫ్ట్వేర్లో మీకు డిగ్రీ చదవాల్సిన అవసరం లేదు. పర్టికులర్ ఆ జోనర్లో వాడు ఎక్స్పర్ట్ అయినట్టయితే బ్రహ్మాండమైన జీతాలు, లక్షల జీతాలు సంపాదిస్తున్నారు అన్నమాట. మరి దాంట్లో మీరు ఎందుకు ఎక్స్పర్టైజ్ మీరు ఎవరు? అవును, నాకే ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడికేమో అక్షరం ముక్క రాదు, ఆయనేమో ఉల్లిపాయలు అల్లం ఉల్లిపాయలు అప్పడాలు ఏదో ఈ పరిశ్రమలు తెస్తామంటాడు. ఐటీ మినిస్టర్ ఏం చేస్తున్నారంటే అల్లం ఉల్లిపాయ, మామిడి తాండ్ర, నిమ్మకాయలు, పత్తలు, అప్పడాలు ఇవన్నీ వచ్చి తెస్తారట. అది ఐటీ మినిస్టర్ చెప్తుంది. మరి ఇవన్నీ అభివృద్ధిని మర్చిపోయి మరో పక్కన ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని, లేకపోతే ఈ ఆరోపణ ప్రత్యారోపణలకి రాష్ట్రానికి ప్రజలు చూస్తుంటారు కదా, ఎందుకు రాజకీయ నాయకులకి ఎందుకు ఇవన్నీ విస్మరించి రాజకీయ వైషమ్యాల కోసం పాకులాడుతుంటారు? ఏమండి, మరి ఇప్పుడు 100 సార్లు దత్తపుత్రుడు అంటే ఇప్పుడు ఆయన ఇండివిజువల్గా బతుకుతున్నాడు, ఆయన బతుకుతున్నాడు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ జనసేన వాళ్ళు మన తాలూకు ఇంటర్వ్యూస్ చాలా వాళ్ళు హాయిగా షార్ట్స్ వేసుకుంటున్నారు, వాళ్ళు పబ్లిసిటీకి వాడుకుంటున్నారు అన్నమాట. వాళ్ళకి ధన్యవాదాలు. ఎందుకంటే మనకు కావాల్సింది మంచి నాయకుడు బ్రతకాలి, మంచి నాయకుడు నాయకత్వం వహించాలి, సమాజానికి కూడా మంచి జరగాలి. ఇక్కడ ఏంటంటే నువ్వు నోరు ఇప్పితే దత్తపుత్రుడు అంటా కదా, నువ్వు 10 సార్లు రోజు దత్తపుత్రుడు అంటే తన తిండి తను తింటున్నాడు, తన కష్టం తను పడుతున్నాడు, ఆ భార్య బిడ్డలో వదిలేశాడు,
వదిలేసి జనంలో కలిసిపోయాడు. రోజు 2 కోట్ల రూపాయలు ఆదాయం తెచ్చుకున్నాడేమో, ఆ రోడ్లు పోరాటాలు అవి తింటూ బతుకుతున్నంటే ఆయన చూసి గర్వించాలి ఒకసారి, తెలుగు వాడైనందుకు. అలా కాకుండా నువ్వేమో దత్తపుత్రుడు అంటే మరి నేను పాపం పసివాడు అంటే తప్ప. జనం ఒకసారి అడుగుతారండి, రైట్, తప్పకుండా చాలా మంచి మాట అన్నాడు అంటారన్నమాట. నేను కూడా అదే మాట చెప్తానమాట. ఎందుకంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ, అంత మంచిది, అది అవసరమైంది. రైట్, థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ అమ్మా.